హలో ఎవ్రీవన్. ముందుగా అయితే నా ఇంట్రొడక్షన్ అయితే ఇచ్చేస్తాను. సో, నా పేరు అనుష. నా ఛానల్‌లో మీకు అన్ని రకాల వీడియోస్ వస్తాయి. లెర్నింగ్, కుకింగ్, ఎడిటింగ్, డైలీ వ్లాగ్స్, మోటివేషనల్ వీడియోస్. సో, లేట్ అయితే చేయకుండా మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇప్పుడైతే మనం టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో, కన్నడ ఏం పెద్ద సబ్జెక్ట్ కాదండి. సో, మీరు జస్ట్ కన్నడకి, తెలుగుకి ఉన్న డిఫరెన్సెస్ చూసుకుంటే మీకు కన్నడ అనేది ఈజీ అయిపోద్ది. ప్లస్ ఇంకోటి ఏంటంటే కన్నడలో ఉన్న కొన్ని వర్డ్స్ తెలుగులో కూడా మనం వాడతాం. సో, అది పెద్ద టఫ్ సబ్జెక్ట్ అయితే కాదు. సో, జస్ట్ కాన్సంట్రేట్ చేయండి, డిఫరెన్సెస్ తెలుసుకోండి. మీకు కన్నడ అనేది ఈజీ అయిపోద్ది. సో, ఇప్పుడైతే నేను మీకు పైన చార్ట్ అయితే వేశాను. చార్ట్‌లో కన్నడ ఆల్ఫాబెట్స్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని డిఫరెన్సెస్ మాత్రమే ఉన్నాయి. సో, ఎలా రాసారు ఇక్కడ? కాని నీట్‌గా దిద్దారనమాట పైకి. మనం ఏం చేసాము, మనలో పైన ఎస్ లాగా రాసి, పైన జస్ట్ ఒక టిక్ మార్క్ వేసినట్టు మనం వేసాం. సో, ఇలా కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. సో, ఇక్కడ ఉందా? సేమ్ ఉందా? ఇక్కడ మళ్ళీ టా, టా. టాకి కొంచెం డిఫరెన్స్ ఉంది. అంతే. ద, ద, న, 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 న. మా కూడా సేమ్ ఉంది. యా, యా, రా, రా సేమ్ ఉన్నాయి. సో, మీరు డిఫరెన్సెస్ మాత్రమే చూసుకోవాలి. అబ్జర్వ్ చేయాలి. ఎక్కడెక్కడ డిఫరెన్సెస్ ఉన్నాయి, నేను ఎక్కడెక్కడ చూసుకోవాలి అనేది. ముందుగా అయితే దీన్నైతే ఒక బుక్‌లో అయితే నోట్ చేసేసుకోండి. డైలీ ఒకసారి గ్లాన్స్ చేయడమో, ఒక్కసారి రాయండి. రాయడం కూడా రావాలి కాబట్టి, ఒక్కసారి మీరు రాస్తే మీకు తెలిసిపోద్ది డిఫరెన్సెస్. సో, నెక్స్ట్ అయితే మనము గుణితాక్షరాలోకి వెళ్ళిపోదాం. కన్నడలో అయితే గుణితాక్షరಗಳು, గుణితాక్షరಗಳು. సో, ఇక్కడ కూడా అంతే మీకు డిఫరెన్సెసే. ఈడ కూడా డిఫరెన్స్ చూసుకోండి. నేనైతే ఇక్కడ తెలుగు గుణితాక్షరాలు అయితే వేయలేదు. సో, మీకు కన్నడవే వేశాను. సో, మీకు కొన్ని వరకే వేశాను. మీకు ఈజీ అవుతది. ఓకేనా? సో, నెక్స్ట్ మనము డైలీ యూజ్ చేసే వర్డ్స్‌ని ఇక్కడ వేశాను మీకైతే. ఇంగ్లీషు, తెలుగు, కన్నడ. సో, 3 సబ్జెక్ట్‌లో వేశా. 3 లాంగ్వేజెస్‌లో మీకు వేసేసా. సో, మీకు ఈజీ అవుతది డిఫరెన్స్ తెలుసుకోవడానికి. ఓకేనా? వాటర్. వాటర్‌ని మనం తెలుగులో అయితే నీళ్ళు అంటాం. కన్నడలో నీరు. ఏమంటారు? నీరు. మదర్ అమ్మ. కన్నడలో కూడా అమ్మ. హౌస్ ఇల్లు. కన్నడలో అయితే మనే. ఏమంటాము? మనే. డే రోజు. దిన దిన. వాట్ ఏమి. ఈను ఏను. వేర్ ఎక్కడ. ఎల్లి ఎల్లి. వెన్ ఎప్పుడు. యావాగ యావాగ. వై ఎందుకు. ఏకే ఏకే. హౌ మచ్ ఎంత. ಎಷ್ಟು ಎಷ್ಟು. సో, ఇవి మనం డైలీ బేసిస్‌లో కూడా ఈ కన్నడ వర్డ్స్‌ని మనం యూజ్ చేస్తాం. సో, మీరు కూడా యూజ్ చేయండి. జస్ట్ రాయడం వల్ల రాదు. రాయడం వల్ల మీరు రాయడం నేర్చుకోవచ్చే కానీ, మాట్లాడడం నేర్చుకోలేరు. సో, మీరు మాట్లాడడం కూడా స్టార్ట్ చేయాలి. మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో, పర్లేదు మిస్టేక్స్ అయినా పర్లేదు. మిస్టేక్స్ అయితేనే కదండీ మనం ముందర ఏదైనా నేర్చుకోగలం. సో, మిస్టేక్స్ అయినా పర్లేదు. కన్నడ అయితే మాట్లాడడం స్టార్ట్ చేయండి మీ ఫ్రెండ్స్‌తో కానివ్వండి. లేదా ఇలా వీడియోస్ ఉంటాయి. వీడియోస్‌లో వాళ్ళు ప్రొనౌన్స్ చేస్తుంటాము. మాతో పాటు ప్రొనౌన్స్ చేయండి. సో, ఇక్కడైతే మీకు గ్రీటింగ్స్ ఇచ్చాను. సో, హలో, నమస్కార. మనం తెలుగులో అయితే నమస్కారం అంటాం. కన్నడలో అయితే నమస్కార. హౌ ఆర్ యూ? ಹೇಗಿದ್ದೀರಾ? ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు దాన్ని ಹೇಗಿದ್ದೀರಾ? ఐ యామ్ ఫైన్. ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ.
ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ. బాగున్నాను అనేదాన్ని ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ. థ్యాంక్ యూ. ధన్యవాద. ధన్యవాద. తెలుగులో కూడా సేమే కదా. ధన్యవాదములు అంటాము. ఇక్కడ ధన్యవాద అంటాము. సో ఎస్ ఆర్ నో, అవునా కాదా? హౌదు ಇಲ್ಲ. హౌదు ಇಲ್ಲ. ఇప్పుడైతే మీరు ఈ వర్డ్స్ నేర్చుకున్నారు కదా. సో దీన్ని ఎప్పుడు ఎక్కడ అప్లై చేయాలనేది కూడా చెప్పేస్తాను. హలో అనడం మనం ఎవరినైనా మీట్ చేసినప్పుడు నమస్కార అని అంటే చాలు. ఓకేనా. మీరు హలో అనేది యూస్ చేస్తారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎక్కడైనా హలో అనే యూస్ చేస్తాం. సో కన్నడలో కర్ణాటకకి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు నమస్కార అనండి. హౌ ఆర్ యూ, ಹೇಗಿದ್ದೀರಾ, ఎలా ఉన్నారు మీరు అంటాం కదా. నీవు ಹೇಗಿದ್ದೀರಾ, నీవు ಹೇಗಿದ್ದೀರಾ. ఐ యామ్ ఫైన్, ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ. ನಾನು ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ. నేను బాగున్నాను అనడాన్ని ನಾನು ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ. థ్యాంక్ యూ, ధన్యవాదములు, ధన్యవాదಗಳು. అవును కాదు అనేదాన్ని మనం కన్నడలో హౌదు ಇಲ್ಲ అంటాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.